హర్యానా రాష్ట్రంలో సెక్స్ రేషియో ఎట్ బర్త్, పిల్లలు పుట్టినప్పుడు ఎంతమంది అబ్బాయిలు పుడుతున్నారు, ఎంతమంది అమ్మాయిలు పుడుతున్నారు, రీసెంట్గా ఒక డేటా వచ్చింది. ప్రతి 1000 మంది మగపిల్లలకి 910 మంది మాత్రమే ఆడపిల్లలు పుడుతున్నారంట. ప్రస్తుతం మనం 21st సెంచరీలో ఉన్నాం. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటున్నాం, నారీ శక్తి అంటున్నాం, వికసిత్ భారత్ అంటున్నాం. 100 సంవత్సరాలు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి 2047 అంటున్నాం. కానీ మహిళని ఇంకా కుంగదీస్తే, మహిళని ఇంకా డామినేట్ చేస్తే, ఒక అమ్మాయిని ఇంకా పైకి రానీకుండా ఉంటే, అసలు ఆడపిల్ల పుట్టనీకుండా ఉంటే దేశం ఎటుపోతుందో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రతి 1000 మంది అబ్బాయిలకి 943 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. రీసెంట్గా పార్లమెంట్లో గవర్నమెంట్ చెప్పిన కథనం ప్రకారం కూడా ఇప్పుడు నేషనల్ యావరేజ్ ప్రతి 1000 మంది అబ్బాయిలకి 933 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. కానీ హర్యానాలో మాత్రం చాలా తక్కువ ఉన్నారు. అండ్ 10-15 సంవత్సరాల క్రితంకి వెళ్తే హర్యానాలో చాలా చోట్ల 800, 850, 900 లోపే ఉన్నారు. ప్రతి 1000 మంది మగపిల్లలో ఆడపిల్ల నిష్పత్తి చూస్తే, వాళ్ళు ఎంతమంది పుడుతున్నారో చూస్తే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? హర్యానాలో ఈ వైపరీత్యానికి కారణం ఏంటి? ఇప్పుడు కూడా హర్యానాలో కొన్ని జిల్లాల్లో ప్రతి 1000 మంది మగపిల్లలకి పుట్టే ఆడపిల్లల సంఖ్య 900 కన్నా తక్కువ ఉందంట. అసలు హర్యానాలో ఎందుకంత తక్కువగా ఉంది? మనం హర్యానాలో సెక్స్ రేషియో పెంచడానికి, ముఖ్యంగా ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా పాలసీస్, ప్రోగ్రామ్స్ అక్కడి నుంచే స్టార్ట్ చేసాం. బేటీ బచావో బేటీ పడావో కానీ, సెల్ఫీ విత్ ద డాటర్ కానీ, ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా కూడా అక్కడ ఆడపిల్ల పుట్టడమే పాపమా అన్నట్టుందనమాట. సౌత్ ఇండియాలో ఆడపిల్లని ఎంతో కొంత మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ నార్త్ ఇండియాలో, ముఖ్యంగా హర్యానా, యూపీ, బీహార్, ఇలా నార్త్ ఇండియన్ బెల్ట్లో ఇంకా కొన్ని కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టడమే తప్పు అన్నట్టు భావిస్తారనమాట. భారతదేశంలోని నార్త్ ఇండియన్ స్టేట్స్లో, ముఖ్యంగా హర్యానా లాంటి స్టేట్స్లో ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్, పితృస్వామ్య వ్యవస్థ చాలా ఎక్కువ. ఆ డామినెన్స్ చాలా ఎక్కువ అనమాట. అమ్మాయిలు స్కూల్కి పంపించాలా, అమ్మాయిలు బయటికి రావాలా, అక్కడ కొన్ని సందర్భాల్లో అమ్మాయిలపైన బలాత్కారం చేయడం కూడా చాలా న్యాచురల్ అనుకుంటారనమాట. ఇలాంటి మైండ్ సెట్. దాంతోపాటు అక్కడ కాప్ పంచాయత్స్, కంగారు కోర్ట్స్, అంటే కోర్టులతో సంబంధం లేదు. ఒక అమ్మాయి చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష అనమాట. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే పెద్ద శిక్ష. ఒక అమ్మాయి వేరే కులవాడిని పెళ్లి చేసుకుంటే తమ్ముడు అన్న వెళ్ళి చంపేసి రావడం అక్కడ రకరకాల కుటుంబాల్లో ఆనవాయితీ అనమాట. చంపేయటాన్ని కూడా సమాజం సమర్థిస్తుంది. అంటే ఆడపిల్ల తప్పు చేసింది కదా, వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది కదా, అంటే అమ్మాయిలకి ఏ చాయిసెస్ అక్కడ ఎక్కువ ఉండవు. చాయిస్ తీసుకున్నారంటే అక్కడ చనిపోవాల్సిందే అనమాట. ఇటువంటి ఫ్యామిలీస్ కూడా ఇంకా హర్యానాలో ఉన్నాయి. అసలు ఆడపిల్ల పుట్టడమే ఒక తప్పు. ఆడపిల్ల అంటే సబ్జెక్షన్ అనమాట, అంటే కంప్లీట్గా సబార్డినేట్ అయి ఉండాలి. ఇకపోతే ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గుతుంది. దీంతో కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్లో, రాజస్థాన్ కానీ, హర్యానా కానీ, ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్లో వాళ్ళ స్టేట్లో ఆడపిల్లలు దొరకట్లేదు పెళ్లిళ్ళు చేసుకోవడానికి. పక్క స్టేట్లోకి వెళ్ళడం, ఉదాహరణకి హర్యానా వాళ్ళు వెళ్ళి బీహార్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడమో, లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి దొరికిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, ఇలాంటి అఘాయిత్యాలు కూడా అక్కడ జరుగుతున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఆడపిల్లల సంఖ్య భారీగా తగ్గిపోవడం అనమాట. నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో మనం గమనిస్తే గూంగట్ సిస్టమ్, అంటే ముఖం కనిపించకుండా కంప్లీట్గా ముసుగేసుకోవడం ఆడపిల్లలు. అంతేకాదు, ఇక్కడ విచిత్రం ఏంటంటే హర్యానానే తీసుకుందాం. హర్యానా రాష్ట్రంలో ఉదాహరణకి సైనా నెహ్వాల్నే ఒకసారి చూసుకుందాం. అమ్మాయి హైదరాబాద్లో పెరిగిన, వాళ్ళ ఆరిజిన్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా హర్యానా అనమాట. ఆ అమ్మాయి ఒక మాట అంటది ఒక సందర్భంలో, వాళ్ళ గ్రాండ్ మదర్ ఒకసారి అందంట, తను పుట్టినప్పుడు అయ్యో ఆడపిల్ల పుట్టిందా అని చెప్పి సైనా నెహ్వాల్ని చూసి బాధపడిందంట. అంటే ఆడపిల్ల పుట్టడమే అదొక పాపం, అదొక శాపం, ఆడపిల్ల పుట్టకూడదు, ఈ ఆలోచన అక్కడ. ఇంకా విచిత్రం ఏంటంటే అక్కడ పోగట్స్, ఎవరైతే ఒలింపిక్ మెడల్స్ దాకా వెళ్ళారో వీళ్ళందరూ అక్కడే. డంగల్ సినిమాను చూసారా, ఆ బేస్ మొత్తం హర్యానా. అంటే ఒక పక్క చాలా ఎంపవర్మెంట్ కోసం ట్రై చేస్తుంటే, ఇంకో పక్క అక్కడ ఆడపిల్లలు పుట్టడమే తగ్గిపోతుంది. ఇప్పుడు చూస్తే కనుక 0 to 6 years సెక్స్ రేషియో ఎట్ బర్త్, అంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకి కేవలం 910 మంది ఆడపిల్లలు మాత్రమే పుడుతున్నారు అక్కడ. ప్రస్తుతం మనం 21st సెంచరీలో ఉన్నాం. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటున్నాం, నారీ శక్తి అంటున్నాం, వికసిత్ భారత్ అంటున్నాం. 100 సంవత్సరాలు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి 2047 అంటున్నాం. కానీ మహిళని ఇంకా కుంగదీస్తే, మహిళని ఇంకా డామినేట్ చేస్తే, ఒక అమ్మాయిని ఇంకా పైకి రానీకుండా ఉంటే, అసలు ఆడపిల్ల పుట్టనీకుండా ఉంటే దేశం ఎటుపోతుందో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.